హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. సో నోట్లు అనగానే మనకు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాయని చెప్పి, భారత ప్రభుత్వం నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అని చెప్పి మనకు అనుకుంటూ ఉంటాం కదా. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. ప్రభుత్వానికి బ్యాంక్ ఎట్లా ఉంటుంది, బ్యాంకులకు బ్యాంక్ ఎట్లా ఉంటుంది, నగదు నిల్వల నిర్వహణ, నగదు నిల్వల నిష్పత్తి, చట్టబద్ధత ద్రవ్య నిష్పత్తి, ఇలా దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ముందు కరెన్సీ నోట్ల జారీ ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది ఒక్కసారి తెలుసుకుందాం. సో కరెన్సీ నోట్ల జారీలో ఆర్బీఐకు గుత్తాధిపత్యం ఉంటుంది. ₹1 నోటు, నాణాలు మినహా మిగతా కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది. ప్రభుత్వం ప్రకారంగా ఇది భారత ప్రభుత్వం ప్రకారంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం 10, 20, 50, 100, 200, ₹50 నోట్లను ముద్రిస్తోంది ఆర్బీఐ. 2, 5 నోట్ల ముద్రణను నిలిపివేసింది. హిందీ, ఇంగ్లీష్ భాషలు కాకుండా పేపర్ నోట్పై 15 భాషలు కనిపిస్తాయి. ఆర్బీఐ జారీ చేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం అని అంటారు. ఆర్బీఐ ఒరిజినల్ చట్ట ప్రకారం అనుపాత నిల్వల పద్ధతిలో కరెన్సీ నోట్లు ముద్రిస్తారని చెప్పి పేర్కొన్నారు. అయితే ఈ పద్ధతిలో వ్యాకోచత్వం తక్కువ ఉండటంతో ఒరిజినల్ చట్టాన్ని 1957లో సవరించి కనీస నిల్వల పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆర్బీఐ సవరణ చట్టం 1956 ప్రకారం 515 కోట్ల విలువ గల రిజర్వులు ఉండాలి. 1957లో దీనిని సవరించి 200 కోట్లకు తగ్గించారు. దీని ప్రకారం 115 కోట్లకు తక్కువ కాకుండా బంగారం నిల్వలు, 85 కోట్ల విదేశీ మారక నిల్వలు ఉండాలి. రూపాయిని భారత విత్త మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది. రూపాయి నోటుపై ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ₹1 నోటును, నాణాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన వాటి పంపిణీ బాధ్యత ఆర్బీఐకి అప్పగించారు. సో ఇక్కడ అర్థమైపోయింది కదా. ₹1 నోటుకు సంబంధించి దానిపైన మనకు ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. రిలీజ్ చేయడం మాత్రము ఆర్బీఐ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి నోటును కానీ, నాణాలను కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆర్బీఐకి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మిగతా నోట్లను కానీ అవన్నిటిని కూడా మన ఆర్బీఐయే తయారు చేస్తుంది. సో ₹1 నోటు, ₹1 నాణం తప్ప. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. ప్రతి దేశంలోనూ ద్రవ్య వ్యవస్థ నియంత్రణకు, బ్యాంకింగ్ రంగ నియంత్రణకు ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. అందుకే కేంద్ర బ్యాంకును ద్రవ్య వ్యవస్థ నియంత్రణాధికారి, బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణాధికారి అని పిలుస్తారు. మన దేశంలో కూడా కేంద్ర బ్యాంక్ ఉంది. దీన్నే రిజర్వ్ బ్యాంక్ అంటాను. సో 1926లో కరెన్సీ ఫైనాన్స్పై నియామకమైన రాయల్ కమిషన్ భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంకు స్థాపించాలని సలహా ఇచ్చింది. ఎప్పుడు? 1926లో. 1931లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ కూడా ఆర్బీఐని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ సూచనల మేరకు ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొంది 1934లో రిజర్వ్ బ్యాంక్ చట్టం చేయబడి 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంకుగా ఏర్పడింది. రిజర్వ్ బ్యాంకు 5 కోట్ల మూలధనం, ఒక్కొక్క వాటా 100 చొప్పున 5 లక్షల వాటాలతో వాహనదారుల బ్యాంకుగా ఏర్పడింది. కొద్దిమంది చేతిలో ఆర్బీఐ వాటాలు కేంద్రీకృతం కావడం న్యాయం కాదని భావించి 1949 జనవరి 1న ఆర్బీఐను జాతీయం చేశారు. ద్రవ్య మార్కెట్లో ఆర్బీఐ శిఖరాగ్ర సంస్థ. ప్రారంభంలో ఆర్బీఐ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. 1937లో ముంబైకి మార్చారు. 20 ప్రాంతీయ కార్యాలయాలు, 11 ఉప కార్యాలయాలు పనిచేస్తున్నాయి. 20 మందితో కూడిన డైరెక్టర్ల బోర్డు ఉంటుంది. ఇందులో ఒక గవర్నర్, 4 ఉప గవర్నర్లు ఉంటారు. ఈ బోర్డును కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇక ఆర్బీఐకి కేంద్ర బోర్డుతో పాటు 4 లోకల్ బోర్డులు ఉంటాయి. వీటి కార్యాలయాలు ముంబై, చెన్నై, కోల్కతా, న్యూఢిల్లీలో ఉన్నాయి. ఆర్బీఐ ప్రధాన అధికారి గవర్నర్. మొదటి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్ 2018 డిసెంబర్ 12 నుంచి శక్తికాంత్ దాస్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఆర్బీఐ సాధారణ విధుల్లో భాగంగా కరెన్సీ నోట్లను జారీ చేయడంతో పాటు ప్రభుత్వానికి బ్యాంకులకే బ్యాంకుగా వ్యవహరిస్తుంది. బ్యాంకులకు బ్యాంక్ దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది. ఒక కొత్త వాణిజ్య బ్యాంకును నెలకొల్పాలన్నా, ఒక బ్యాంకు కొత్త శాఖను ప్రారంభించాలన్నా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
నగదు నిల్వల నిర్వహణకు సంబంధించి అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఒక నిర్ణీత శాతంలో ఆర్బీఐ వద్ద కానీ తమ వద్ద కానీ నిల్వ చేయాల్సి ఉంటుంది. తద్వారా పరపతి పరిమాణాన్ని నియంత్రణ చేసి ద్రవ్యోల్బణాన్ని ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు. నగదు నిల్వల నిష్పత్తి చూస్తే ప్రతి వాణిజ్య బ్యాంకు తమ డిపాజిట్లలో కొంత శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీల్లో తన వద్దనే నిల్వ చేయాలి. చట్టబద్ధత ద్రవ్య నిష్పత్తి చూస్తే ప్రతి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు తమ డిపాజిట్లలో కొంత శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీల్లో తన వద్దనే నిల్వ చేయాలి. ప్రతి షెడ్యూల్డ్ బ్యాంకు వారం వారం తమ వ్యవహారాలకు సంబంధించి ఆర్బీఐకి నివేదిక అందజేస్తుంది. ఇక ప్రభుత్వానికి బ్యాంకుకు సంబంధించి ఒక్కసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకుగా సలహాదారుగా ఏజెంట్గా వ్యవహరిస్తూ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాధారణ బ్యాంకింగ్ వ్యవహారాలను ఆర్బీఐ నిర్వహిస్తుంది. ప్రభుత్వ నగదు నిల్వలను డిపాజిట్ రూపంలో పెట్టుకోవడం, ప్రభుత్వం తరపున చెల్లింపు చేయడం ఆర్బీఐ విధి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 90 రోజుల కాలపరిమితితో స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తుంది. వీటినే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు అని అంటారు. అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. ప్రభుత్వం జారీ చేసే ట్రెజరీ బిల్లులను విక్రయిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున రుణాలు స్వీకరిస్తుంది. ఆర్థిక ద్రవ్య విధానాల్లో ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్లను నిర్వహిస్తుంది. వాటి తరపున చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వానికి నూతన రుణాలు ఇస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మే కొనుగోలు చేసే మార్కెట్లైన గిల్డ్ ఎడ్జెడ్ మార్కెట్ను క్రియాశీలకంగా నిర్వహిస్తుంది. కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి సలహా ఇవ్వడం అనే విధికి అధిక ప్రాధాన్యం ఉంది. ప్రణాళికలకు ముందు సలహా పరిధికి పరిమితం, ప్రణాళికల తర్వాత మారింది. ఆర్బీఐ ప్రభుత్వానికి బ్యాంకింగ్ విత్త అంశాల్లో మాత్రమే కాకుండా ఆర్థిక సమస్యలపై కూడా సలహాలు ఇస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి ఆర్బీఐకి ఏజెంట్గా ఎస్బీఐ పనిచేస్తుంది. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వివరాలు.